చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో పంటలపై ఏనుగుల గుంపుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మండలంలోని పాళ్లెం పంచాయతీలో శనివారం రాత్రి ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేయడంతో అపార నష్టం వాటిల్లినట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని బోదబండ నుంచి శనివారం రాత్రి బయలుదేరిన 7 ఏనుగుల గుంపు అటవీ సరిహద్దుల్లో ఉన్న పాళ్లెం పంచాయతీ జూపల్లి వద్దకు చేరుకున్నాయి. గ్రామంలోని రైతులు రఘు, జైపాల్, శివయ్య, మునస్వామి, మోహన్, సుబ్బరత్నం చెందిన మామిడి చెట్ల కొమ్మలను ఏనుగుల గుంపు పూర్తిగా విరిచేశాయని వారు వాపోతున్నారు. కొబ్బరి చెట్లను ధ్వంసం చేశాయని, అలాగే పశుగ్రాసాన్ని తొక్కి తినేసి విధ్వంసం సృష్టించినట్లు స్థానిక రైతులు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపును గమనించిన స్థానికులు టపాకాలను పేల్చారు. టపాకాల శబ్దాలు వినడంతో ఏనుగుల గుంపు వచ్చిన మార్గంలోనే తిరిగి అడవిలోకి వెళ్ళిపోయాయని వారు భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు వీటిని దూర ప్రాంతాలకు తరిమేస్తే తప్ప తమకు ఈ సమస్య తీరలేదని వారు వాపోతున్నారు. ఆదివారం పగలంతా అడవిలోని సూరప్ప చెరువు వద్ద ఏనుగుల గుంపు తిష్టవేసినట్లు ప్రజలు పేర్కొన్నారు. అటవీ సరిహద్దు గ్రామాలకు సమీపంలోని అడవిలో ఏనుగుల గుంపు తిష్టవేశాయని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.